వెల్కమ్ బ్యాక్. నరసింహారావు గారు మీరు చెప్పండి. ప్రభుత్వం ఎంతో బియ్యం మీరు ఇంకేమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసలు పెట్రోల్ పెంచడానికి ఒక నెసెసరీ అని అనుకున్నాం కాసేపు, ప్రభుత్వానికి తప్పని మార్గాలు అనుకున్నాం. కానీ ఇది ప్రభుత్వం అది ఒక మల్టీనేషనల్ కంపెనీస్ గుప్పెట్లో బంద్ అయిపోతున్నాయి ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వమే కాదు. అంటే ముందు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని కిల్ చేసి పారేస్తారు. మీరు అమెరికాకి వెళ్ళండి, ఇక్కడ అమెరికాలో 90% ఆఫ్ ద ప్లేసెస్ లో మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎవరు వాడరు. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటారు, లేదు అటువంటి పరిస్థితులు అన్నమాట. అప్పుడు నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ కిల్ వెహికల్. ఇంట్లో చేసుకుంటే చిన్న ఒక వెహికల్ కొనుక్కోవాలి. ఫ్యూయల్ కాస్ట్, సో ఫ్యూయల్ కాస్ట్ అంటే అక్కడ పెరుగుతాయి, కోసం కాస్ట్ పెంచుకుంటూ పోతారు. సో ఈ విషయ సర్కిల్ నుంచి పోవాలంటే మీరు పట్టణ చేయాలి. అంటే నాట్ సపోజ్ టు మూవ్ ది వెహికల్స్ ఫర్ సమ్ డే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తప్ప వెహికల్స్ ఉంటే ఈ మధ్య రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఇబ్బంది పెట్టారు. మోర్ దెన్ వెహికల్ ఉంటే పెట్రోల్ కాస్ట్ డిఫర్ అండి. చాలా గవర్నమెంట్ చేసుకో పద్ధతిలో కనుక ఉన్నట్టయితే కాస్ట్ తగ్గించావు. మీరు చెప్పండి. నిన్న ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినారు రూపాయికి కిలో బియ్యం పథకంపై కొందరు మంత్రులు విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రూపాయి కిలో బియ్యం అనేది ఏంటంటే ఇంతకుముందు 2 రూపాయలు ఉంది. పేదలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా దగ్గరగా జరగడం కోసం అది ఒక ప్రయత్నం. ఇందులో కొన్ని ఉండొచ్చు, ఏదైనా పర్సనల్ అతను గవర్నమెంట్ ఇప్పుడు మనం జేసీ దేవరెడ్డి గారు కానీ ఎవరైనా సరే నేను వ్యతిరేకం అనేది వ్యక్తిగతంగా మాత్రమే, అతను గవర్నమెంట్ లో ఉండి కాదు, వ్యక్తిగతంగా మాత్రం చేసి సంక్షేమ పథకాలకి ఒక గీత ఉండాలి, ఒక హద్దు ఉండాలి, ఇట్లా సంక్షేమ పథకాలుగా నేను అంటున్నారు. ఇప్పుడు అంతా ఓటు రాజకీయం. ఇప్పుడు మనం అయిపోతే నెక్స్ట్ వచ్చి టీడీపీ ఇస్తానంటారు, లేదా మేము వస్తే ఇస్తానంటారు. వచ్చింది ఇప్పుడు మన చంద్రబాబు ఉన్నారు చేశారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చూడండి, 2 రూపాయలు కాస్త రూపాయలు ఇస్తాం అంటే మేము అందరూ దగ్గర కదా. ప్రజలు ఒక పక్క ధరలు పెంచుతున్నారు, మీరు పప్పుల ధరలు, ఉప్పుల ధరలు అన్ని, నూనెల ధరలు అన్ని కూడా పెరిగిపోతాయి. కానీ రూపాయికి బియ్యం ఇస్తే ఏం ఉపయోగం అంటే ఇక్కడ మెయిన్ బేసిక్ మనకి ఏం కావాలి సార్? ఫుడ్ మెయిన్ రైస్. మనకి రైస్ కావాలి. మిగిలిన రేషన్ షాప్ లో ఇస్తున్నారు, ఇది కందిపప్పు, ఆయిల్, ఇవన్నీ కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ కి ఇస్తున్నారు. ఆ విధంగా ప్రజలకు దగ్గర కోసం గవర్నమెంట్ చేయాల్సినంత చేస్తూ ఉంది. ఇంకా దగ్గర అనేది సార్ లాంటి వాళ్ళు సజెషన్ ఇస్తే మేము దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తాం. నరసింహారావు మీరు చెప్పండి. ఈ రూపాయికి బియ్యం అంటే రాజశేఖర రెడ్డి బాటలోనే కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ఆయన మరిపిస్తున్నారంటారా? 83 బిఫోర్ రాకముందు విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ డేస్ లో ఈ కిలో ₹1.90 అని స్టార్ట్ కావడం దగ్గర నుంచి మనం ఆ రోజుల్లో ఐ థింక్ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్ గారు కూడా హోనరీ కూడా మంత్రి ఉన్నారు అప్పట్లో. మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ కాదు నాకు గుర్తు. సో అప్పటి నుంచి మనం చూసుకుంటూ పోతే వచ్చిన తర్వాత అది యాక్సెప్టబుల్, ఒప్పుకొని తీరాల్సింది. అలాంటి పరిస్థితులు కానీ ఉంది అంటే ఫ్యూచర్ మార్టిగేజ్ చేస్తూనే ఉన్నారు. అంటే పెడితే ఒక్కొక్క అనమాట యాక్చువల్ గా సబ్సిడీ వచ్చింది. కాల్ తర్వాత ఇదే అంశం మీరు కంటిన్యూ చేద్దాం మనం. శ్రీధర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి నమస్తే అండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఇది రూపాయి కిలో బియ్యం అనే పథకం నుంచి చర్చ నడుస్తుంది కదా సార్? అవునండి. అయితే ప్రతి కాస్ట్ అండి ఈ రోజు చూడండి ₹2 పెట్రోల్ పెరిగింది నియర్లీ. ఈ రోజు టుడే మార్నింగ్ ఫస్ట్ న్యూస్ ₹2 పెట్రోల్ పెరిగింది సార్. చెప్పండి. రూపాయి కిలో బియ్యం చేశారు.
కానీ అది ఒక బేసిక్ మర్చిపోతున్నారు సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎన్ని వేల మంది రైతులు చచ్చిపోతున్నా కూడా ఈ రోజు రైతుకు 15,000 రూపాయలు వానికి ఒక ఎకరానికి అవుతుంటే అతను కనీసము పెట్టుబడుల సగం కూడా రావట్లేదు సార్ వాడికి. ఈ గవర్నమెంట్ చెప్పుకుంటా మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసి రైతులు ఎంతమంది చచ్చిపోతుంటే కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్? ఒక్కసారి ఇప్పుడు ఈ 100 రూపాయలు ఇస్తున్నారు సార్ బియ్యానికి, వాళ్ళు 100 రూపాయలు పెట్టి ఒక రోజు 250 రూపాయలు కూలి చేసుకుంటాడు, 100 రూపాయలు బిల్ కొనుక్కొని తాగుతున్నాడు. రూపాయి కిలో బియ్యం అంటారు. ఎక్కడ మ్యాచింగ్ ఉందా సార్ ఇది స్కీమ్ లో? అట్లీస్ట్ రైతు చచ్చిపోతున్నాడు సార్. ఎన్ని వేలు రోజు ప్రతిరోజు పేపర్ లో ఈరోజు ఇంతమంది రైతులు చచ్చిపోయారు, ఈరోజు ఇంతమంది రైతులు చచ్చిపోయారు. రూపాయి కిలో బియ్యం కావాలని ఎక్కడ సైడ్ చేయలేదు సార్. ఇంతమంది రైతులు చచ్చిపోతున్నా మా బాబు మాకు సబ్సిడీ ఇవ్వండి అని చెప్పేసి రోడ్ల మీద కూడా చచ్చిపోతుంటే కూడా వాళ్ళకి ఎవరికి చీమ ఉంటుందో కావట్లేదు. రూపాయి కిలో బియ్యం అని చెప్పేసి పెద్ద ఏదో చేస్తున్నారు సార్. సోమరులు తయారు చేస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేస్తారు. ఫల్గుణ గారు చెప్పండి. ఓకే ఓకే, ఈ ప్రశ్నకి ఫల్గుణ గారు అయితే ఆయన గవర్నమెంట్ గురించి చెప్తున్నారు, కాంగ్రెస్ నేత కాబట్టి ఓకే మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కిలో 2 రూపాయల బియ్యం పథకం వచ్చిందో దాంతో పాటే బోగస్ రేషన్ కార్డ్స్ సిస్టమ్ కూడా వచ్చింది. ఇవాళ మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్ అయినా కానీ, డిఎల్ రవీంద్రారెడ్డి గారి కామెంట్ కానీ, లేకపోతే జేసీ దివాకర్ రెడ్డి గారి కామెంట్స్, ఈ ముగ్గురు కామెంట్స్ యొక్క సమ్ టోటల్ కనుక తీసుకున్నట్టయితే అందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సబ్సిడీస్ ఎల్లకాలం అన్ని విషయాల్లో ఇవ్వాల, ఒకటి ఉచిత అనేటువంటిది న్యాయమైన, ఒకటి మూడోది బోనస్ కార్డులు కానీ ఏదో కార్డులకు రేషన్ కార్డులు. సో ఈ 3 అంశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కిలో బియ్యం పథకం అనేది ప్రవేశపెట్టి బియ్యం రూపాయికి ఇచ్చినంత మాత్రాన మీరు అనుకున్నటువంటి సాఫల్యం వస్తుందా రాదా అని ఒక్క నిమిషం ఆలోచన చేస్తే చీఫ్ మినిస్టర్ ఒక రూపాయి కిలో ఉన్నటువంటి ఆ నిర్ణయం కంగ్రాచులేట్ చేస్తున్నా దీని యొక్క ఒక నిమిషం ఆలోచించాలి అనేది ముఖ్యం. సో ఇప్పుడు ఇక్కడ మీరు తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ముందర కాంగ్రెస్ మేనిఫెస్టోలో, బికాజ్ నేను అసోసియేటెడ్ విత్ దట్, నేను చెన్నారెడ్డి దగ్గర పీఎం పనిచేశాను. నేను పీఎం పనిచేయక ముందు ఎన్నికల మేనిఫెస్టో రాసే రోజుల్లో కూడా ఆ రాష్ట్ర రోజుల్లో కూడా నాకు అంత కొంత అనుబంధం ఉందన్నమాట. ఆ స్పష్ట ఎన్నికల మేనిఫెస్టోలో ఏంటంటే ఒకటి బోనస్ రేషన్ కార్డు ఏం చేయాలి, రెండోది ప్రొడక్టివిటీ లింక్డ్ ఉండాలి. అంటే వ్యక్తులకు ఎప్పటికీ మీరు సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోయి తగ్గించుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ తీసుకురావాలని చెప్పేసి మరి 1989 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా ఈ మొత్తం స్టార్ట్ అయింది. తగ్గారు, 2 రూపాయలకి పథకం తీసేయలేని పరిస్థితి. ఎందుకంటే తగ్గిస్తామని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అది కూడా గుర్తుంది. ఈ బోగస్ లేయర్ త్వరలో ఆధార్ వస్తే ఇదంతా అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఒకటి బోగస్ రేషన్ కార్డ్స్ ఒకటి, అన్నట్టు అనుకుంటున్నారు అన్నారు. అంటే తగ్గించాలని చెప్పలే కానీ ఒకటే రైస్ అన్నమాట. మీరు ₹1 ఇచ్చి పప్పులు ఉప్పులు కందులు ఇవన్నీ పెంచడానికి ఒకటి, ఒకటి ఈస్ట్ డిస్ట్రిక్ట్ లో 1,00,000 మందికి ఇది వర్తిస్తున్నది. అన్నారు. సో రేషనలైజేషన్ లేకుండా ఒక స్కీమ్ అనౌన్స్ చేసుకుంటూ పోయి, కాబట్టి సబ్సిడీస్ అనేటువంటిది పోను తగ్గించి ప్రొడక్టివిటీ పెంచే పద్ధతిలో స్కీమ్స్ తీసుకున్నాడు. అది స్కీమ్ సంగతి. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, అనిత హైదరాబాద్ నుంచి కాల్ తీసుకున్నాం. అనిత గారు నమస్తే అండి. అనిత గారు ఓకే కట్ అయినట్టుంది, మీరు చెప్పండి సార్. వాళ్ళు అన్నట్టుగా మీరు ప్రభుత్వం ₹1 కిలో బియ్యం అంటుంది కానీ రైతులకి మద్దతు ధర మాత్రం ఇవ్వట్లేకపోతుంది. రైతులకు మద్దతు ధర కంపల్సరీ ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ లోనే దాన్ని పెంచడం జరిగింది, ఇంతకు ముందు కన్నా కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఇంతకు ముందు కాలర్ చెప్పినట్టుగా ఆయన ఉప్పులు పప్పులు అన్నారు, అవి కూడా ఇస్తున్నాం.
అవి కూడా సబ్సిడీ ధరకి పప్పులు ఇవి ఆయిల్ అన్ని కూడా సబ్సిడీ ధరకి ఇస్తున్నాం. కానీ ఎవరికి ఇవి బిలో పావర్టీ లైన్ లో ఉన్న ఫ్యామిలీస్ మాత్రం అందరూ కాదండి. రైతులను అది అది పిఆర్పి వాళ్ళ మేనిఫెస్టో సార్. మేనిఫెస్టో సార్. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, ఆ తర్వాత మీరు సమాధానం చెప్తారు. కానీ శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, పాల్గొన గారితో మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్. అదే ₹1 కేజీ రైస్ అన్నారు కదండి సార్. ఆ ₹1 కేజీ అయితే టీవీలో మొత్తం పురుగులు పిల్లలు అవన్నీ ఉన్నాయండి. అవి తీసుకుని ఏం చేస్తారో లీడర్లు చెప్పాలండి. పురుగులు చెప్పండి. ఏరేస్తారా మరి, సంచిలో పెట్టుకుంటారా మరి, చల్తారా? రేషన్ లా కందిపప్పు అవన్నీ వస్తాయంటున్నారు. మన నాయకులుగా ఒక్క రోజు భుజిస్తే మంచిదని మా సంతోషం. చెప్పండి. అయిపోయిందా సార్? అయిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేషన్ డీలర్స్ ఉంటారు. డీలర్స్ వాళ్ళు గోడౌన్స్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అన్ని తెస్తారు. అన్ని తెచ్చుకొని వీళ్ళేంది కొంత స్టాక్ వేయటం, లోపల వేయటం, కొన్ని ఏదో 1% 2% ఉండి అవి ఫస్ట్ చూసుకొని ఇవ్వాలి. డీలర్స్ని మనం అడగాలి. వీళ్ళకి కంపల్సరీ అడిగి వీళ్ళ హక్కు. అవి ₹1 కిలో బియ్యం అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఇది అనమాట, అధికారికమైన హక్కు. దాన్ని వీళ్ళు డీలర్స్ దగ్గర మాకు ఇవి కాదు మంచి ఇవ్వండి, ఇవి పురుగులు ఉన్నాయి మాకు మీరు తీసుకోండి మంచి ఇవ్వండి అని చెప్పి అక్కడ అడిగి తీసుకోవాల్సిన నెసెసిటీ మన వీళ్ళ ప్రజలకు ఉంది. ఓకే, నెక్స్ట్ లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ నుంచి లైన్ లో ఉన్నారని కాల్తో మాట్లాడదాం. లక్ష్మారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మార్నింగ్ కాఫీలో న్యూస్ చూసి మాట్లాడుతుంటే నేను చూసి మీకు ఫోన్ చేస్తున్నా. చెప్పండి. ఆ ₹1 కిలో బియ్యం పథకం పెట్టిన ముఖ్యమంత్రి గారు కదా. అవును, ఆ న్యూస్ మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. అది మాకు వడ్లకు ధరలు లేక మేము గిట్టుబాటు లేక మేము రైతులను వస్తున్నాము. ₹1 కిలో బియ్యం ఎందుకు సార్? ₹200 కూలి ఉంది. పంచహార పథకంలో ₹125 కూలి ఉంది. రైతులకు కూలీలందరికీ ₹100 కూలి దాటిపోయినాయి, 200 కూలీలు ఉన్నాయి. ₹1 కిలో బియ్యం ఎందుకండి? మాకు గిట్టుబాటు ధరలకు మేము చచ్చిపోతుంటే ఆ ముఖ్యమైన బియ్యం ఇచ్చి ప్రజలందరినీ అనారోగ్యం పాలు చేసి దవాఖాన పాలు తిప్పడానిక ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారు? ₹1 కిలో బియ్యం ఎవరు కరువులో ఉన్నామండి, ఎవరు బియ్యం వాళ్ళు ఉన్నారండి? ₹200 కూలి తక్కువ లేదు. పనికి ఆహార పథకం సెంట్రల్ నుంచి ఇస్తున్నారు మాకు. ₹1.25 ₹1 కిలో తెచ్చుకోలేమా అండి? మేము ₹2 తెచ్చుకోలేమా? ఎందుకండి ప్రజలను మోసం చేయడము? థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మార్నింగ్ కాఫీలో ఇప్పుడు ఒక మరి చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. నాకు అర్థం కాలేదు సార్. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ HY టీవీలో. వెల్కమ్ బ్యాక్. నరసింహారావు గారు, మీరు చెప్పండి. ఇలా ఇంత ప్రజల నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఇప్పుడు ఆదిలోనే అంశపాద అన్నట్లు ఈ పథకం కొనసాగలుగుతుందండి? అదే అండి, 83కి ఇప్పటికీ ఈ 25 సంవత్సరాల్లో తేడా ఏంటంటే ఆ రోజుల్లో అది జనాకర్షణకు పనికొచ్చిన పథకం, జనాలకు పనికొచ్చిన పథకం అంటున్నాను. అవ్వాడ ₹2 కిలో బియ్యం ఎంత జనాకర్షణ అని చెప్పి ఎంతమంది ఎంత ఎన్టీ రామారావు క్రిటిసైజ్ చేసినా జనాలు ఆకర్షించబడ్డారు దానివల్ల. ఆ రోజున్న పరిస్థితిలో ₹4 ₹5 కిలో ఉంటే ₹2 ఇచ్చినప్పుడు ఇవాళ ఏమంటున్నారంటే ఆ రోజున కూలి వేరు, ఈ రోజున కూలి వేరు. వాళ్ళే చెప్తున్నారు సాక్షాత్. ఇప్పుడు ఎవరో రైతు మాట్లాడుతుందంటే పల్లెటూళ్ళల్లో ₹200 ₹150 కూలి వస్తుంటే ఆ కూలిచ్చోడు పుచ్చిపోయిన బియ్యం అంటే పాపం ముఖ్యమంత్రి గారు పుచ్చిపోయిన బియ్యం, ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి గారు పుచ్చిపోయిన బియ్యం ఏమన్నారు? నేను ముఖ్యమంత్రి గారు మంచి బియ్యమే ఏమని అన్నారు. కానీ మన సిస్టంలో ఎక్కడ లొసుగులు ఉండటం వల్ల అతను ఏమంటున్నాడంటే 30 కిలోల బియ్యమో 20 కిలోల బియ్యం అవుతుంది,
ఆ 20 కిలోల బియ్యం రూపాయికి ఇవ్వటం వల్ల ఇటు దీని ధర బియ్యం ధర తగ్గితే నా రైతుకు మద్దతు ధర లేకుండా పోతుంది, నాకు ఇవ్వాల్సి ఇవ్వకుండా అని చెప్పి వాళ్ళ ఆందోళన వాళ్ళు నిలిపిస్తున్నారు. ఇందులో రైతు కూలీలు ఇంకా అతి పేదవాడు ఇంకా మీరు ఇవన్నీ విభజన చేసుకుంటూ పోతే వీళ్ళు ఏదో బీపీఎల్ కింద పెట్టేది దాదాపు అందరికీ ఈ రూపాయి బియ్యం పథకం అనేది వర్తించే పద్ధతిలో ఉంది. బై అండ్ లార్జ్ ప్రతి వాళ్ళకి వచ్చే మోడల్లో ఉంది. ఎందుకంటే కొంత బోగసు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ ఏదేమైనా కానీ వాళ్ళ ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. ప్రజలు ఏమంటున్నారంటే మాకు మంచి బాగానే ఉంది, ఈ రూపాయి ఇచ్చేది దాని బదులు అన్ని ప్యాకేజ్. అందుకని ప్రజారాజ్యం అయిందా, మీరు ప్రజారాజ్యం పెట్టారంట వాళ్ళు 100 రూపాయలు ఇవాళ ప్రజారాజ్యం కాంగ్రెస్ చేరింది కాబట్టి ఒక బియ్యం ఇస్తున్నా సరిపోదు. అప్పుడు 4 రూపాయలు వాల్యూ ఉన్న బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు 25 రూపీస్ ఉండే బియ్యం అది ఇవ్వట్లేదు అంటారు. 25 వాల్యూ అనేది రూపాయికి వాల్యూ. రోజు కేజీ రైస్ 1 రూపీకి ఇస్తుందంటే గవర్నమెంట్ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది. గుండె మీద చెప్పండి 30 రూపాయలు కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నారంటారు వాళ్ళు. లేదు అబ్దుల్ ఫ్రమ్ వాళ్ళ రూపాయికి ఇచ్చే బియ్యం కూడా 3 రూపాయలకు మార్కెట్ లో అమ్మేదాన్ని రూపాయికి ఇస్తున్నారు. వాళ్ళు పుచ్చిపోయిన బియ్యం ఉంటారండి అక్కడ. తీసుకున్న కాల్ తర్వాత మాట్లాడదాం. అబ్దుల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఒక్క నిమిషం నా విజ్ఞప్తి ఏమంటే చెప్పండి. మనం ఇప్పుడు ₹2 కిలో బియ్యం ఉన్నప్పుడే అప్పుడు రామారావు గతంలో 83-84 లో చేసినప్పుడే 150 రూపీస్ పర్ కేజీ ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ నుండి సెంట్రల్ నుంచి వచ్చింది 150 రూపీస్ పర్ కేజీ. అప్పుడు 2 రూపీస్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 1 రూపీ కేజీ చేసి 20 కేజీ ఇస్తున్నారు. దాని గురించి ఇంకోటి చిన్న విజ్ఞప్తి ఏంటంటే మార్నింగ్ కాఫీ మంచిగా నడుస్తుంది సార్, ఇది ప్రోగ్రాము నేను చూస్తూనే ఉన్నాను డైలీ. ఇంకోటి ఏమంటే సార్ ఆరోగ్యశ్రీ గురించి కూడా మీరు కొద్దిగా కన్వీనియన్స్ చేయాలి సార్ పబ్లిక్, ఎందుకంటే తప్పకుండా అండి సార్. ఓకే తప్పకుండా అండి, థ్యాంక్ యూ. మీరు సూచించారు, తప్పకుండా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మరో కాలర్లు ఉన్నారండి. వెంకటరమణ నిజామాబాద్ నుంచి. వెంకటరమణ గారు నమస్తే అండి. వెంకటరమణ గారు నమస్తే, చెప్పండి. హలో నమస్కారం సార్. సార్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. టీవీ వాల్యూమ్ తగ్గించాము, మాట్లాడండి సార్. మీరు రూపాయి బియ్యం పెట్టిండు ముఖ్యమంత్రి, బాగానే ఉంది పథకం. అయితే ఇప్పుడు ఈ రోజున రూపాయికి ఒక ఛాయ్ కూడా రావట్లేదు, 4 రూపాయలకి ఛాయ్ సార్. చెప్పండి సార్. ఈ రోజున రూపాయి బియ్యం పెట్టి అందరినీ సోమరిపోతులు చేస్తున్నారు సార్ ఈ ముఖ్యమంత్రి గారు. సోమరిపోతులు అంటే ఎట్లా అంటే 20 రూపాయలు పెడితే 20 కిలోలు బియ్యం వస్తున్నాయి. ఈ రోజున కైకిల్కి వచ్చేటోడు ఎవడే లేడు. 200 రూపాయలు ఏ చిన్న పైన అయినా సరే 200 రూపాయలు తీసుకుంటున్నారు కైకిల్. వాళ్ళకి ఏం తక్కువ సార్? పప్పులు ఉప్పులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి రేట్లు. ఓకే థ్యాంక్ యూ వెంకటరమణ గారు. నెక్స్ట్ మరో కాలర్లు ఉన్నారండి. కిషన్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు కిషన్ గారు, కుక్కట్పల్లికి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. రూపాయికి కిలో బియ్యము రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. రూపాయికి ఒక చాక్లెట్ సిగరెట్ కూడా రాదు. రైతులు వరి పంట పండిస్తారు, వారికి సకాలంలో ఎరువులు కరెంటు సప్లై చేయలేని అసమర్థ ప్రభుత్వము అన్నదాతలను పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నామని ఒక డ్రామా చేస్తుంది. ఒకవైపు వ్యాట్ను పెంచి ట్యాక్సులు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరల వలన నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. మధ్య తరగతి ప్రజలు అటు పైకి ఎక్కకుండా ఇటు కిందికి దిగకుండా దీనావస్థలో ఉన్నారు. వీరిని ఎవరు పట్టించుకోవడం లేదండి. ఓకే థ్యాంక్ యూ కిషన్ రావు గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. పాల్గొని గారు చెప్పండి, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇది మోసపూర్తి మభ్యపెట్టే పథకమే అని చెప్తున్నారు, దీన్ని ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం ఉంది కదా, అప్పుడు కొంతమంది అబ్జెక్ట్ చేశారు, ఎవరు చేయలేదు. ఇప్పుడు అదే రూపాయి చేశారు, అందులో తప్పేం లేదే. ఇప్పుడు బీపీఎల్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇంకొంచెం దగ్గర అవ్వడానికి, ఇంకొంచెం వాళ్ళకి ఈజీగా ఉండడానికి, ఒక ఫ్యామిలీలో ఒక అతను పనిచేస్తాడండి, ఒక భార్య, 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ 200 రూపాయలు సరిపోతుందా? వాడికి సరిపోదు. వాడి ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి. వాడికి నెలలో 10 రోజులు కూలి దొరుకుతుంది. మిగిలింది ఇప్పుడు ఏదో ఒకటి ఉంటే, ఇంట్లో ఒక 20 కేజీ రైస్ ఉంటే అవి పెట్టుకుని కలో గంజో తాగి కూరగాయలు తెచ్చుకొని చేస్తారు. ఇంకా దానికి తోడుగా ఆయిల్, కందిపప్పు కూడా ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మన రేషన్ షాప్స్. వాటిని తీసుకొని వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ గురించి కాదు సార్, ఇది బిలో పవర్టీ లైన్ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి
అది ఒక పథకం అంతే, దీని గురించి వ్యతిరేకించాల్సిన పని లేదు. వీళ్ళకి మామూలుగా బిలో పవర్టీ లైన్ కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి, లోన్స్, ఇవన్నీ జాబ్స్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరిది వాళ్ళకి ఉంటుంది తప్ప వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఇది చేయడానికి ఏమి అవసరం లేదు. మీరు అన్నట్టు ఇందాక పప్పులు, నూనె ఇవి కూడా ఇస్తున్నారు, కానీ ఇస్తున్నవి నాణ్యత లేకుండా ఉన్నాయని కూడా ప్రజల నుంచి. ఇప్పుడు నాణ్యతని కాదు సార్, ఇక్కడ ఏమవుతుందంటే ఒక పెద్ద డంప్ వస్తుంది. డంప్ వచ్చినప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూషన్స్లో కొన్ని తేడాలు ఉంటాం, లేట్ అవ్వడం, ఇవి అంత సరఫరాలో లేట్ అవ్వడం, వీటి వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎక్కడో ఒకటి ఉంటుంది, అదే ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంత మొత్తం షర్ట్ ఉంది సార్, ఎక్కడ ఒక చిన్న డాట్ ఉంటే బ్లాక్ డాట్ ఇదే కనిపిస్తుంది తప్ప షర్ట్ మొత్తం కనిపించదు, షర్ట్ మొత్తం వైట్గానే ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పోజ్ అలాంటివి కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అలాంటి చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారెంటీ. వారన్నట్టే ఒక డంప్ వస్తుంది, ఆ డంపులో ఉన్న డంపుని తీసుకెళ్ళి పాపం అంతేనండి. డంప్ అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఒకటండి, ప్రజలు మటుకు దాన్ని ఇన్వైట్ చేయట్లేదు. పర్చేజ్ 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టినప్పుడు వాళ్ళ పర్చేజ్ పవర్ కనుక 10 రూపాయలు అయినట్టయితే వాళ్ళ పర్చేజ్ పవర్, యావరేజ్ పర్చేజ్ పవర్, ఇవాళ కిలో రూపాయి బియ్యం పెట్టినప్పుడు వీళ్ళ పర్చేజ్ పవర్ 100 రూపాయలు అయింది. పర్చేజ్ పవర్ పెరిగిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే రకరకాల యొక్క కమాడిటీస్ యొక్క వాల్యూ విపరీతంగా పెరిగిపోయి మాకు అవసరం లేని ముక్క బియ్యం, దాని ఏమంటారు అందులో పురుగుల బియ్యం, ఇవన్నీ మీరు ఎవరి కోసం ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వటం వల్ల రైతు ఏమైనా లాభపడుతున్నాడా? రైతుకు సకాలంలో ఎరువులు ఇవ్వలేదు, రైతుకు సకాలంలో మద్దతు ధర ఇవ్వకుండానేమో అట్లా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పురుగుల బియ్యం ఇచ్చావు, ఇట్లా కింది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పర్చేజ్ పవర్ పెరిగిందిరా బాబు మాకు వద్దురా అంటుంటే అసలు వద్దన్న వాడికి వాళ్ళు తీసుకొని పెడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి అడిగాడు వాడు, ప్రజలు సోమరపోతులు ఎవరు కాలం చెప్తున్నారండి, సోమరపోతులు చేస్తారు. చెన్నారెడ్డి గారు ఇదే మాట చెప్పారు, సబ్సిడీలు అంటూ ఇచ్చుకుంటూ పోయి ప్రజల్ని సోమరపోతులు. తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఈ సార్ చెప్తున్నారు ఎవరు తీసుకోరు ఎవరికి వద్దని. లక్షల టన్నులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ప్రజలకే చేరాయి. ప్రజలకు చేరకపోతే అక్కడే ఉండేది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ప్రజలు తీసుకోకపోతే ఆటోమేటిక్ గా పథకం ఇది ముందుకెళ్ళదు. ఇంకొకటి కూడా సార్, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి ఈ డీలర్ల. ఎక్కడికి పోతున్నాయి? సంపన్నుల ఇళ్లలో తినే బియ్యం కాకుండా దోశలకు, మినపట్లకు, పెసరట్లకు ఒక బియ్యం, పెసరట్లు కానుకోండి, ఆ బియ్యం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ బియ్యం కొంటారు. ఇది పాప వాళ్ళకు చేతికి అంది వచ్చిందని అంటున్నారు కొంతమంది. ఇందులో నిజానిజాలు మనకు తెలవదు అనుకోండి. ఇది దోశల బియ్యంగా వాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉందండి, మన ఉన్నవీళ్ళ అనుకుమార్ గారు ఏమన్నారు పాపం, ఆరోగ్యశ్రీ పథకంలో ఆయన అన్నారు అనుకుంటారు, సబ్జెక్ట్ కరెక్షన్, ఏ విధంగానైతే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డం పెట్టుకొని తెల్ల రేషన్ కార్డులు, చిన్న చిన్న ఆధార్ అలాంటి తీసుకొని, ఎందుకంటే 2.5 లక్షల రూపాయలు వస్తున్నాయి కదా, వాళ్ళు ధనవంతుడు ఏం చేస్తున్నాడు, హాస్పిటల్ పోతున్నాడు, ఈ ఆధార్కి ఇచ్చే 2.5 వాడుకుంటున్నాడు, వాడి జేబులోంచి కొంత డబ్బు పెట్టుకొని భోగభాగ్యాలతో ఒక 2.5 లక్షలు ఖర్చు వస్తున్నాడని అపవాదం ఉంది. అది నిజమో అబద్ధమో మీరే చెప్పాలి, అపవాదం. అదేవిధంగా ఈ రూపాయి కిలో బియ్యం, రేషన్ బియ్యం కూడా ఇండైరెక్ట్నో డైరెక్ట్నో సంపన్నులలో దోశల బియ్యానికి పోతుందని చెప్పి అంటున్నారు. అది నిజం కాకపోవచ్చు, అదే కనుక నిజమైతే దాన్ని కనిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏ పథకం అయినా సరే 2 to 5% ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఉంటాయి. మొత్తం 100% మనం చేయగలిగితే అది మనం భగవంతుడి కింద 2 to 5% ఉంటాయి. అలాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అందరం కూడా ధర్మరాజుల్లాగానో లేకపోతే సత్యహరిచంద్రలాగా చేయలేం. కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. అవే ఇప్పుడు మన సార్ హైలైట్ చేస్తున్నారు. చిన్న చిన్న జరుగుతుందని పేద ప్రజలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు సార్. శ్రద్ధ తీసుకుంటామని చెప్పరాదు. మరొక అంశంలోకి వెళ్దామండి. అంతే, వీసీల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. మొన్నటి వరకు 18 యూనివర్సిటీకి దాదాపుగా వీసీలే లేరు. సో ఈ వీసీల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గాడిన పడే అవకాశం ఉందంటారు ఈ విద్యా ప్రమాణాలు. కానీ అసలు వైస్ ఛాన్సలర్ పదవులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈ స్టేజ్ దాకా పోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. యాక్చువల్గా వైస్ ఛాన్సలరు అంటే మేము చదువుకున్న రోజుల్లో ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ల పాలనలో నడిచినాయి. అదే అంటే దీన్ని మీకు నేపథ్యం తెలుసు కదా, ఆ రోజుల్లో సెర్చ్ కమిటీలు, గవర్నర్ పవర్లు, గవర్నర్ ఇవన్నీ జరిగిన తర్వాత నేపథ్యంలో ఈ ఆలస్యం జరిగింది. సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా గ్రీన్ సిగ్నల్ ఏంటి, మీరు పదవులను నియామకం చేయమన్నారు, కానీ ఆ ప్రాసెస్ విషయంలో మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా మనం చదవలేదు, కానీ ప్రాసెస్ విషయంలో డిలే ప్రాసెస్ ఉందా లేకపోతే క్విక్ ప్రాసెస్ ఉందా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. వీళ్ళు ఫలానా రోజు లోపల చేయాలని ఉందా లేదా అంటే నేను జడ్జిమెంట్ చదవలేదు అనుకోండి, ఫలానా రోజు లోపల చేయమని ఉందా, లేకపోతే వీసీల నియామకం గోహెడ్ అని ఉందా, వీసీల నియామకం గోహెడ్తో పాటు ఆ ప్రాసెస్ విషయంలో ఏమి నిర్ణయం జరిగిందంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్.
మీరు చెప్పండి ఫలితం గారు. అది మామూలుగా వీసీలు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈ వారన్నట్టుగా ఇప్పటి వరకు ఇన్ని రోజులే వీసీలు లేకపోవడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్పారు. ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, ఇప్పుడు ఇన్ఛార్జీలు అంటే వాళ్ళు ఫుల్ పవర్స్ ఉండవు కదా, లేకపోయినప్పుడు కూడా గవర్నమెంట్కి రాస్తారు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. ఇప్పుడు టోటల్గా అల్టిమేట్గా గవర్నమెంట్ ఫైనలైజ్ కదా. వీసీ ఇప్పుడు వీసీలో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది. సీఎం గారు కూడా గవర్నర్ గారు ఫేవర్గా ఉన్నారు. అది కంప్లీట్ త్వరలో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ వచ్చింది ఆయన వీసీలకు అప్లికేషన్ పెట్టుకున్నారు కదండి. అసలు గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మరి ఈ 15 లక్షల ఉద్యోగాలు అవి ఉన్నాయో నాకు తెలియదు కానీ ఎవండి ఒకప్పుడు వైస్ ఛాన్సలర్కి ఉద్యోగాలకు అప్లికేషన్ ఇవన్నీ. థ్యాంక్ యూ నరసింహారావు గారు, పల్లుని గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ మార్నింగ్ కాఫీ. నెక్స్ట్ న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి HY TV. ఫీల్ ద పల్స్.